ఎబేజు ప్రార్థన మందిరం తరపున యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం పై నుండి ఆత్మ కుమ్మరింపబడు వరకు. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తొప్పలను బలురక్కసి చెట్లను పెరుగును. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు. దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు. పైనుండి ఆత్మ కుమ్మరింపబడు వరకు అనే అంశంలో నా జనుల భూమిలో అని మాటను జాగ్రత్తగా యెషయా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. ఆ దినమున 1000 వెండి నాణ్యముల విలువ గల 1000 ద్రాక్ష చెట్లుండు ప్రతి స్థలమున గచ్చపొదలను బలురక్కసి చెట్లను పెరుగును. దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్య ప్రకారముగా నా జనుల భూమిలో వెండి నాణ్యములు. వెండి అనేది విమోచనకు గుర్తుగా ఉన్నది. ఇక్కడ ఆ 1000 అనే మాట చూస్తే 1000 ఏళ్ల పరిపాలనని, ఇక్కడ కూడా 1000 ఏళ్ల వెండి నాణ్యములతో, వెండి నాణ్యములు విలువ గల అంత విలువైన 1000 ద్రాక్ష చెట్లుండు స్థలమున ఏం పెరుగుతుంది? ద్రాక్ష చెట్లు ఇశ్రాయేలు ప్రజలకు సూచనగా ఉన్నాయి. వెండి అనేది విమోచనకు గుర్తుగా ఉన్నది. దేవుడు తన సొత్తైన ప్రజలను ఐగుప్తు రాజు చేతి నుండి, సిరియా ఐగుప్తు చెర నుండి విడిపించాడు. వెండి అనగా విమోచనకు గుర్తు. విలువైన స్థలము, విలువైన భూమి. చెట్లు కూడా, ఆ ద్రాక్ష చెట్లు కూడా విలువైనవి. అంటే అక్కడున్న ప్రజలు కానీ, అక్కడున్న వారందరూ కానీ ఎంతో విలువైన వారు. విలువైన ఈ ప్రజలు లేదా ఆ విలువైన ఆ చెట్లు మనుషుతో పోల్చవచ్చు. వెండి నాణ్యములతో, 1000 వెండి నాణ్యములతో విలువ గల ద్రాక్ష చెట్లుండు స్థలమున, ఆ ద్రాక్ష చెట్లుండే స్థలమున నా జనుల భూమిలో విలువైన నా జనులు, కర్తగా ఉన్న నా జనులు, విమోచింపబడిన నా జనులు, వాళ్ళ హృదయాలలో ఏం పెరిగినాయి? ఆ జనుల భూమిలో ఏముందంటే, ఆ విలువైన భూమిలో ఎలాగుండే అయిపోయినాయి అంటే, ఆ ప్రతి స్థలమున గచ్చ పొదలను బలురక్కసి చెట్టును పెరుగును. ఆ భూమిలో, ఈ భూమి అనేది మన హృదయానికి సూచనగా తీసుకోవచ్చు. ఆ ద్రాక్ష చెట్టు అనేది మన జీవితానికి సూచనగా, ఆధ్యాత్మికమైన ఆ ఆత్మ ఫలములకు సూచనగా తీసుకోవచ్చు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వెండి నాణ్యములు ఏంటంటే విమోచనకు గుర్తుగా ఉన్నది. ఆ ద్రాక్ష చెట్టు దేనికి ఉన్నదంటే ఫలభరితమైన ఆ జీవితానికి గుర్తుగా ఉన్నది. మనలో ఏమేమి పెరుగుతున్నాయి, మనలో ఎన్ని పరికరాలు తీగలు ఉన్నాయి, మనలో ఎన్ని బలహీనతలు ఉన్నాయి. ఆ బలురక్కసి చెట్లు, గచ్చ పొదలు, ఇవి మనలో పెరగకూడదు, మన హృదయంలో ఉండకూడదు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడంట గచ్చ పొదలను, బలురక్కసి చెట్లు పెరిగిపోయినాయి. దేవునికి ఆయాసకరమైనవి పెరిగిపోయినవి, దేవునికి అయిష్టకరమైనవి పెరిగిపోయినవి. ఆ జీవితమును, ఆ బ్రతుకును నాశనము చేసేవి పెరిగిపోయినాయి. ఆ ప్రాణాత్మ దేహములను బలహీనపరిచేవి పెరిగిపోయినాయి. మంచి పంట పండాల్సింది
అక్కడ చెడు పెరిగిపోయింది, పాపం పెరిగిపోతుంది, దేవునికి వ్యతిరేకమైన క్రియలు పెరిగిపోతున్నాయి. గచ్చపొదలు బలురక్కసి చెట్లు వలన ఆనందము కలుగుతుందా, సంతోషము కలుగుతుందా? జనుల భూమిలో అనగా జనుల హృదయములలో ఇవి పెరిగిపోతున్నాయి. వెలుగు పెట్టి కొనబడిన వారుగా ఉన్నారు. వెండి అన్న విలువైన రక్తము చేత విమోచింపబడిన వారుగా, కొనబడిన వారుగా ఉన్నారు. అయితే ఆ జనుల భూమిలో ఏం పెరిగినాయి అంటే గచ్చ పొదలు బలురక్కసి చెట్లు. ఇవి ఎంతకాలం ఉంటాయంటే ఈ గచ్చ పొదలు బలురక్కసి చెట్లు ఎంతకాలం ఉంటాయి అంటే ఆత్మ కుమ్మరింపబడేంత వరకు ఉంటాయి. అంటే ఆత్మకు నేను స్థానం ఇచ్చేంత వరకు ఉంటాయి, ఆత్మకు నేను లోబడేంత వరకు ఉంటాయి, ఆత్మదేవుడు సెలవిచ్చిన వాక్కును నేను అంగీకరించేంత వరకు ఉంటాయి, ఆ సహాయమును పొందుకునేంత వరకు ఉంటాయి. ఆత్మదేవుడు నాలోకి వచ్చి నా ఆత్మను సరిచేసినప్పుడు, నన్ను తన ఆత్మతో నింపినప్పుడు, అప్పుడే నాలో ఉన్న బలురక్కసి చెట్లు గచ్చ పొదలనేవి వెళ్ళిపోతాయి. మీలోనైనా సరే అక్కడ ఆ ద్రాక్ష చెట్లు ఉండే స్థలము, పెట్టినానములతో కూడిన ఆ స్థలము ఏం పెరిగినంటే ఆ భూమిలో ఏమి ఉన్నాయంటే ఆ భూమిలో గచ్చ పొదలు బలురక్కసి చెట్లు పెరిగిపోయినాయి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. అది శుద్ధి చేయబడదు, ధారతో త్రవ్వబడదు, దానిలో గచ్చ పొదలను బలురక్కసి చెట్లను ఫలిసి యుండును, దాని మీద వర్షింప వలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చెదను. నా ప్రియుడి గురించి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వాడిని గురించి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియుడికి ఒక ద్రాక్ష తోట ఉండెను. సత్తువు గల భూమిలో నా ప్రియుని గురించి పాడేదనని అక్కడ మరి యెషయా గ్రంథకర్త చెప్తున్నాడు. సంఘము, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలని యేసుక్రీస్తు ప్రభువు కూడా తెలియజేసినట్లుగా ఇక్కడ సత్తువు గల భూమి. అయితే ఆ సత్తువు గల భూమి ఎలాగైపోయిందంటే చూడండి, దేవుడు దాన్నంట 6వ వచనంలో అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. అది శుద్ధి చేయబడదు. ద్రాక్ష చెట్టు అంట శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. అంటే చెట్టును మనిషితో పోల్చాడు దేవుడు. నీవు నేను శుద్ధి చేయబడాలని కోరుకుంటున్నామా లేదా? ఆ చెట్టు అనే అది శుద్ధి చేయబడదు అనగా నిన్ను నీవు నన్ను నేను శుద్ధి చేసుకుంటున్నామా లేదా? మనం శుద్ధి చేయబడుతున్నామా? పారతో త్రవ్వబడదు, అది శుద్ధి చేయబడదు, ఇంకా పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలను బలురక్కసి చెట్లను బలిసి ఉండును. మొదటగా చదువుకున్నట్లు గచ్చ పొదలను బలురక్కసి చెట్లు పెరుగును. ఇప్పుడు ఏమైపోయిందంటే అవే బలమైనవిగా నాటుకుపోయింది. ఎందుకంటే అది శుద్ధి చేయబడలేదు, పారతో త్రవ్వబడలేదు. అది శుద్ధి చేయబడి పారతో త్రవ్వబడతా ఉంటే అప్పుడు ఆ బలురక్కసి చెట్లు కానీ గచ్చ పొదలు కానీ బలియకుండా పెరగకుండా వేరులతో సహా తొలగించవచ్చు. శుద్ధి చేయబడటానికి మనము దేవునికి స్థానం ఇస్తున్నామా? ఆ పారతో త్రవ్వబడుతున్నప్పుడు దేవుడు మనలో నుండి, నాలో నుండి, మీరు నుండి ఏమి పారవేయడానికి సత్తువు గల భూమిలో, విలువైన భూమిలో గచ్చ పొదలు ఎందుకు పెరగాలి? నీవు నేను మనమందరము విలువైన వారమే, క్రీస్తు యేసు రక్తములో కడగబడిన తర్వాత. అయితే మనలోనికి ఏమొచ్చినాయి అంటే
గచ్చ పొదలను బలురక్కసే చెట్లు అనేవి పెరిగిపోయినాయి. అవి ఎవరికి వాళ్ళే పరిశీలన చేసుకోవాలి. ఏ కారణమును బట్టి అవి పెరిగినవో, ఏ ఆలోచన బట్టి అవి పెరిగినవో, ఏ విధమును బట్టి అవి వచ్చినవో మన భూమిలోనికి, విలువైన భూమిలోనికి, విలువైన జీవితంలోనికి, విలువైన బ్రతుకులోనికి, దేవుడు ఆశించిన ఆ హృదయంలోనికి ఈ బలురక్కసే చెట్లు, ఈ గచ్చ పొదలు ఎందుకు వచ్చినాయో మనమే వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకోవాలి. మొదటిగా ఏమో పెరిగిపోయి, రెండవగా అది బలిసి ఎండెను. అయితే దేవుడు అలాగున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, దాని మీద వర్షం పోవాలని మేఘమునకు ఆజ్ఞ ఇచ్చెను. ఇక నేను వర్షం పోవాలని మేఘాలకి నేను ఆజ్ఞయిస్తాను. భూమిలో పడట్లేదు, అందులో గచ్చ పొదలు బలురక్కసే చెట్లు పెరిగిపోయినాయి. నేను భూమికి వర్షం పోవాలని ఆజ్ఞాపిస్తున్నాను అంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అనుకూలమైన పైరు. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందినదగును, శాపము పొందతగినదగును, తొదుకది కాల్చివేయబడును. గచ్చ పొదలు, ముండ్ల తుప్పలు, బలురక్కసే చెట్లు పెరుగుతున్నాయి అంటే శాపముతో ఉన్నది, శాపము పొందుకొని ఉన్నది ఆ భూమి. అందుకే నా పురుషుడైన పౌలు అంటున్నాడు, భూమి మీద ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షము త్రాగి. భూమి అంటే ఏం త్రాగాలంటే వర్షము త్రాగాలి. అలా త్రాగే భూమి ఏంటంటే సత్తువు గల భూమి, ఒక మంచి భూమి నేను త్రాగగలుగుతుంది. ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. ఆ భూమి అంట ఆ నీరు, వర్షమును దేవుడు పంపించిన నీరు త్రాగి వ్యవసాయం చేసేవాడికి వ్యవసాయం ఇచ్చి ఆశీర్వచనమును పంపును, లేదా ఆశీర్వచనము పొందును. ఆ భూమి ఫలిస్తుంది. ఆ భూమిలో వేసిన ప్రతిదీ ఫలిస్తుంది. దేవుని ఆశీర్వచనము ఉన్నది. అదే అయితే ముండ్ల తుప్పలను గచ్చ తెగలను దాని మీద పెరిగిన ఎడల, ఆ భూమి మీద ముండ్ల తుప్పలు గచ్చ పొదలు పెరిగిపోతే అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగినదగును. పనికిరానిది, విసర్జింపబడినది, శాపము పొందదగినది. కనుక పనికి రాకుండా విసర్జింపబడి శాపముతో ఉన్నది ఏమవుతుందంటే కాల్చివేయబడుతుంది. అది కాల్చివేయబడుతుంది. ఎందుకని? గచ్చ పొదలు, బలురక్కసే చెట్లు పెరిగటం వలన ఆశీర్వచనముతో ఉన్న ఉండవలసిన ఆ భూమి, విలువైన ఆ భూమి ఏమైందంటే దేవుని సన్నిధిలో చూడండి, అది శాపము పొందదగినదగును. ఇక శాపమే పొందుకుంటుంది. అది తద్వారా అదేమవుతుందంటే కాల్చివేయబడుతుంది. ముండ్ల తుప్పలు, గచ్చ పొదలు మన జీవితంలో మనము విసర్జింపబడిన వారుగా, పనికిరాని వారిగా ఉంటున్నామేమో పరిశీలన చేసుకుందాం. ఏవైనా పనికిరానివి, విసర్జింపబడే విధానాలు కానీ ఏమైనా ఉంటే ప్రభు పాదాల ఎదుట పడి
వాటిని తొలగించమని. ఎందుకంటే ఆశీర్వచనము మనం పొందుకోలేదని, శాపములకు తగినట్లుగా కాల్చివేయబడినట్లుగా మన జీవితాలు ఉండకూడదు. మన ఆత్మీయ స్థితి ఆ విధముగా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. మొదటిగా ఆ ద్రాక్ష చెట్టు ఉన్న స్థలము ఏమైంది? నిజ విలువైన ద్రాక్ష చెట్లు ఫలించట్లేదు. అక్కడున్న ఆ భూమిలో బలురక్కసి చెట్లు గచ్చ పొదలు పెరిగిపోయి. రెండవది, అది భూమిలో ఏం పెరిగిపోయినాయి అంటే గచ్చ పొదలో పీను వచ్చి పాడదని వినుడని చెప్తూ ఆ ద్రాక్ష చెట్లు అక్కడున్న దేవుడు చెప్తున్నాడు, అదంటే శుద్ధి చేయబడదంట, తాళతో త్రోవబడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా నేను దానికి వర్షాన్ని కురిపించాను అని చెప్తున్నాడు. వర్షింపబడుతున్న ఆ భూమిలో బలురక్కసే చెట్లు గచ్చపొదలు పెరిగిన ఎడల ఒక ఫలవంతమైన ఆశీర్వచనంతో కూడిన భూమిగా లేకుండా గచ్చపొదలతో బలురక్కసి చెట్లతో ఉన్నట్లయితే దాని వలన అది విసర్జింపబడినట్లుగాను, పనికిరాని దానిగాను, ఇంకా శాపము పొందదగినది గాను కాల్చివేయబడినట్లుగా మనం చూడగలుగుతున్నాము. అలాగే పరిశుద్ధ గ్రంథంలో నుంచి లోక సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. ద్రాక్ష తోటలో దేవుడు ఏం నాటాడంటే అంజూరపు చెట్టును ఒకటి నాటాడు. హల్లెలూయా! అంజూరపు చెట్టును దేవుడు నాటాడు. అయితే అతడు దాని పండ్లు వెనక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని. 3 ఏళ్ల నుండి, ఒక రోజు కాదు, ఒక దినము కాదు, 3 ఏళ్ల నుండి, 3 సంవత్సరముల నుండి నేను పండ్లు వెతకడానికి వస్తున్నా. ఆ తోటలోకి వస్తున్నా, ఆ తోటలో ఉన్న అంజూరపు చెట్టును చూస్తానికి వచ్చా. ఏమైనా అంజూరపు చెట్లు ఫలము ఉంటాయేమని వెతికినప్పుడు దొరకలేదు. ఈ రోజు ఫలాలు ఉంటాయేమో అని వెతక వచ్చినప్పుడు 3 ఏళ్లను చూసి ఇక దాన్ని నరికివేయమని దేవుడు సెలవిస్తే, అక్కడ చూడండి, ఆ సంఘము, ఆ సేవకుడు లేదా ఆ కావలి వాడు చూడండి, 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు వెతక వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయను. పనికిరానట్లుగా ఉన్న ఆ భూమి కూడా, ఆ ద్రాక్ష చెట్టు కూడా, అక్కడున్నవి కూడా గచ్చ పొదలు బలురక్కసి చెట్లు పెరిగిపోతే దాన్ని కూడా కాల్చివేయబడును, శపించబడి శాపము పొందదగినదిగా ఉండి నరికివేయబడును లేదా కాల్చివేయబడును. ఇక్కడ కూడా దేవుడు అంటున్నాడు, దాని దగ్గరికి వచ్చినప్పుడు దాని దగ్గర ఫలాలు లేవు, దాన్ని నరికి పడేవి అంటున్నాడు, నరికివేయము అంటున్నాడు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవనని
ద్రాక్ష తోటమాలితో చెప్పాను అని ప్రేమగల దేవుడు, దీర్ఘశాంతుడు, కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్న మాట చూడండి. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనివ్వు. అయితే ఆ యజమానుడు అంటున్నాడు, అయ్యా తోటమాలికి సెలవిచ్చాడు. తోటమాలి మన ప్రభు అయిన యేసుక్రీస్తు, తండ్రి అయిన దేవుడు కుమారునికి ఆజ్ఞాపించాడు, ఇది ఇక్కడ ఫలాలు లేవు, ఇన్ని సంవత్సరాలు బట్టి చూస్తున్నాను, ఇన్నేళ్ళు బట్టి చూస్తున్నాను, నరికివేయము. వచ్చాను ఆయన మన కోసం మనల్ని వెతకడానికి మొదటగా వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. రక్షింపబడిన తర్వాత మన జీవితంలో ఏమి ఎదగడానికి వస్తున్నాడంటే ఫలములు ఉన్నాయా లేవా? ఫలములు లేకపోతే నరికివేయమని ఎన్నో మార్లు దేవుడు తన ప్రియ కుమారునికి ఆజ్ఞాపిస్తూనే ఉన్నాడు. కానీ మన రక్షకుడు, మన విమోచకుడు యేసయ్య, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేసి ఈ సంవత్సరం ముందు నేను దాన్ని బాగు చేస్తాను, సరి చేస్తాను, దాని చుట్టూ త్రవ్వుతాను, దానిలో ఉన్నాయన్ని తీసివేస్తాను, అది ఫలించినట్లుగా ఎరువు వేస్తాను. అది దేవుడు. నీవు నేను నశించిపోకుండా, నీవు నేను మరణించకుండా, ఆధ్యాత్మికంగా నీవు నేను ఫలించాలని మనలో పెరిగిన పచ్చ పొగలో బలరాకసి చెట్లు అవేమీ లేకుండా మన రక్షకుడిని యేసయ్య మన ఎందుకు కనికరం ఉంచి ఇంకా దేవుడు మనల్ని తన ఉగ్రతలో నుండి ప్రభు యేసుక్రీస్తు మనల్ని తప్పిస్తూ ఉన్నాడు. కృపలో మనల్ని ఎంతవరకు కాపాడుతూ ఉన్నాడు. ఫలిస్తే మంచిదే, సరే, మారుతాడా సరే, సరి చేసుకుంటాడా సరే, శుద్ధి చేయబడదు, త్రవ్వబడదు కనుక నేను దాని మీద వర్షమును కురిపించను అన్నాడు. వర్షము అనగా దేవుని ఆశీర్వచనము, దేవుని దీవెన, దేవుని మహాకృప, దేవుని అభిషేకము మనం పొందుకుని ఆత్మ వర్షమును మన మీదకి కుమ్మరింపబడదు. అందుకనే యజమానుడు మనల్ని సరిచేస్తున్నప్పుడు, దాసుడు కాపరి మన తోటమాలి అయిన యేసు ప్రభు వారు మనల్ని సరిచేస్తున్నప్పుడు, వాక్యపు వెలుగులో వాక్యములో మనము సరిచేయబడుతున్నప్పుడు లోబడి సరి చేసుకోవాలి. ఆ అంజురపు చెట్టు నరకబడుతుంది, కానీ తోటమాలి మట్టిగా ఆపుతున్నాడు. తండ్రి మన రక్షకుడిని యేసయ్య, అయ్యా ఈ సంవత్సరం ఈ అవకాశం ఒకసారి నేను సరి చేస్తాను, నేను దాని చుట్టూ తిరుగుతాను, ఎరువేస్తాను, ఈ సంవత్సరం కూడా ఉండని సమస్తము నేను సరి చేస్తాను. ప్రభుని ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని చేత మనం సరి చేయబడటానికి నేను చూడండి, నేను దాని చుట్టూ తిరిగి మనం అవకాశం ఇస్తున్నామా? దేవుడు తిరుగుతానంట, దేవుడే ఎరువేస్తానంటున్నాడు, దేవుడు మనకు అవకాశం ఇస్తానంటున్నాడు. అయితే మనం శుద్ధి చేయబడటానికి మనం లోబడాలి. 2 పేతురు 3:9-10 5వది 8 నుంచి చూద్దాం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉండని. కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు. కానీ ఎవడు నశింపవలనని ఇచ్చగింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఏళ్ళ దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు. కానీ వాగ్దానమును గురించి ఆలస్యం చేసేవాడు కాదు. కొందరు అనుకుంటున్నట్లు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు కదా అని. అయితే ఒక దినము 1000 సంవత్సరములు కానీ 1000 సంవత్సరములు
ఒక దినముగాను దేవుడు ఆ దినములో ఉన్నవి ప్రభు తన వాగ్దానముల గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవరు నశింపవలనని ఇచ్చనింపక కోరుకోక ఆశించక ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అందరూ మారు మనసు పొందాలి, శాంతము గలవాడై ఉన్నాడు. అందుకే దేవుడు ఆలస్యము చేస్తున్నాడు కానీ తన వాగ్దానాన్ని బట్టి ఆలస్యము చేయట్లేదు. దేవుని బట్టి ఆలస్యము చేస్తున్నాడంటే అందరూ మారు మనసు పొందాలని, అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఆలస్యము చేస్తున్నాడు. ఎవరును నశించాలని ఇచ్చయింపక, ఎవరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు, ఆయనకు కోరిక లేదు. అందరూ రక్షింపబడాలని దేవుడు ఏమి కలిగి ఉన్నాడంటే దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. దీర్ఘశాంతము కలిగిన ఆ దేవుడు అక్కడ కూడా దీర్ఘశాంతమును చూపించి ఆ గచ్చపొగలు బలవక్కస చెట్లు పెరగకుండా చూశాడు. ఒకవేళ పెరిగినా కానీ ఆ ఫలములు లేకపోతే ఇదిగో నేను వాటిని త్రువ్వి బాగు చేస్తాను, ఫలిస్తే సరే, ఫలించకపోతే నేను వాటిని నరికి వేస్తాను అంటున్నాడు. రోమా 2:4-5 వచనాలు చదువుకుందాం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. దేవుని అనుగ్రహము దేనికంటే మారు మనసు పొందటానికి. దేవుడు ఆలస్యము చేస్తుంది ఎందుకంటే మారు మనసు పొందటానికి. అయితే ఇక్కడ అపొస్తలుడైన పౌలు అంటున్నాడు ఆ దీర్ఘశాంతము మారు మనసు పొందటానికి ప్రేరేపిస్తే, మారు మనసు పొందకుండా ఆ అనుగ్రహ ఐశ్వర్యాన్ని, ఆ యొక్క సహనాన్ని, దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తావా? మారు మనసు పొందకుండా నిర్లక్ష్యముగా ఉంటావా? ఆ దేవుని ప్రేరణను తృణీకరిస్తావా అని రోమా సంఘముతో అపొస్తలుడైన పౌలు అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనసు పొందుమని దేవుడు ప్రేరేపిస్తాడు. వాక్యము ద్వారా మాట్లాడుతూ సరిచేసుకోమని దేవుడు గద్దిస్తూ ఉంటాడు, దిద్దుకోమని దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. మనం దేవుని లేఖనాలను పరిశీలించినప్పుడు, దేవుని సేవకుల నోటి నుండి దేవుడే తన వాక్కు చేత దేవుడు మాట్లాడినప్పుడు దేవుని మాటను మనం స్వీకరించకూడదు. దేవుని మాటలను, దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను మనం తృణీకరించకూడదు, వాటిని కాదనకూడదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనసు పొందటానికి ప్రేరేపించబడినప్పుడు దేవుని ప్రేరేపణకు మనము లోబడి ఉండాలి. యెషయా 30:18 కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. దేవుడు ఆలస్యము చేస్తున్నాడంటే మారు మనసు పొందాలని, దేవుడు అనుగ్రహం ఇస్తున్నాడంటే మారు మనసు పొందాలని, దేవుడు దయ చూపుతున్నాడంటే ఎందుకని ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే దయ చూపాలని. దయ ఎవరికి? నాకు దయ చూపు, నన్ను కరుణించు, నన్ను క్షమించు, నన్ను విడిపించు, నన్ను రక్షించు, నన్ను సరిచేయి, నన్ను బాగు చెయ్యి, ఈ సంఖ్యల నుండి, ఈ బంధకాల నుండి, ఈ లోకము నుండి, ఈ శాపము నుండి, ఈ బలహీనత నుండి నన్ను విడిపించు అని దేవుణ్ణి అడగాలి. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు.
దయ చూపాలని ఆలస్యం చేశాడు. కరుణించాలని దేవుడు నిలబడి ఉన్నాడు. కరుణించాలని దేవుని వేడుకుందామా? క్షమించమని దేవుని అడుక్కుందామా? విడిపించమని దేవుని బ్రతిమలాడుకుందామా? దేవుడు నిలవబడి ఉన్నాడు. అయితే ఆ నిలవబడిన దేవుని పాదాల మీద పడి మీరు మనమందరము కరుణించమని అడుగుదామా? క్షమించమని అడుగుదామా? అయ్యా మమ్మను బాగు చెయ్యి, అంజూరపు చెట్టుగా ఉన్న నన్ను బాగు చెయ్యి, నిజమైన ద్రాక్ష వలన మీరు తీగలో ఉన్న నేను ఒక మంచి తీగగా ఉండవలసిన నేను పనికిరాని తీగలుగా ఉన్నానయ్యా, నన్ను క్షమించు. పనికిరాని తీగలు నాలో తీసివేయి, ఫలభరితమైన ఫలములు ఫలించే విధముగా నేనుండిలాగిన సహాయం చేయి అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. రమ 10వ అధ్యాయము 12వ వచనము. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక ప్రభువే అందరికి ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కృప చూపే ఐశ్వర్యవంతుడు, అనుగ్రహ ఐశ్వర్యవంతుడు. ప్రార్థన చేయడానికి గ్రీసు దేశస్థుడని యూదుడని భేదం లేదు. ఎవరైనా కానీ ఎవరైతే ఆయనకి ప్రార్థన చేస్తారో వారికి దేవుడు కృప చూపిస్తాడు, వారిని దేవుడు రక్షిస్తాడు, వారిని దేవుడు విమోచిస్తాడు. రోమా 3:20. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ధర్మశాస్త్రం వలన మనము నీతిమంతులుగా తీర్చబడము, కానీ ధర్మశాస్త్రం వలనే మనం పాపులమని, పాపము ఎట్టిదనేది తెలియచేయబడుతుంది. కనుక కృప చేతనే దయ చేతనే నీతిమంతులుగా మార్చను. చదువుకుందాం. 1 పేతురు 19 వచనాలు చూడండి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ రూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. అవిధేయులైన వారి యొద్దకు ఎలాగెళ్ళడంటే దేవుడు రూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు, గాని యేసుక్రీస్తు పునరుద్ధానముగా దేని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునికి వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుడి కుడి పార్శ్వమున ఉన్నాడు. ఆయన దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. ప్రాణాత్మ దేహములను శుద్ధి చేసే దేవుడు మన దేవుడు. పై నుండి ఆత్మ కుమ్మరింపబడే వరకు నా చెరులో భూమిలో ఏమున్నాయి, నా చెరులో భూమిలో ఏమున్నది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. నా చెరుల భూమిలో బలు రక్కస చెట్లు, గచ్చ పొదలు పెరిగిపోయి, ద్రాక్ష తోటను వేస్తే ఆ ద్రాక్ష తోటంట విలువైన వెండి నాణములతో విలువైన ఆ భూమిలో బలు రక్కస చెట్లు, గచ్చ పొదలు పెరిగిపోయినాయి. ఇంకా శుద్ధి చేయబడట్లేదు, అది త్రవ్వబడట్లేదు, అది సరి చేయబడట్లేదు, త్రవ్వటానికి కూడా ఒప్పుకోవట్లేదు, శుద్ధి చేయడానికి ఒప్పుకోవట్లేదు. ఇంకా ఒప్పుకున్నప్పుడు దాని మీద దేవుడు ఆజ్ఞాపించడు. ఇదిగో ఆ భూమి మీద కానీ, ఆ యొక్క స్థలము ఉన్న భూమి మీద కానీ, ఆ చెట్టు ఉన్న స్థలం మీద కానీ ఇక వర్షము కురిపోవాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఫలించలేని వారిగా ఉన్నాం. దేవుడి వెనక్కి వచ్చినప్పుడు ఫలము దొరకలేదు. పశ్చాత్తాపడదాం, సరి చేసుకుందాం, మారు మనసు పొందాం. దేవుని అనుగ్రహ ఐశ్వర్యాన్ని తృణీకరించకుండా లోబడతాము. పైనుండి ఆత్మ కుమ్మరింపబడే వరకు ఇవన్నీ ఉన్నాయి. ఆత్మదేవుడి యొక్క సహాయము మనం పొందుకొని దేవునికి లోబడి, పరిశుద్ధాత్మకు లోబడి, వాక్యములకు లోబడి, దేవుని వాక్యానికి లోబడి ఇంకా ఏమైనా ఉంటే కనుక సరి చేసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.